పరధర్మంబు మెచ్చి పరుగులెత్తిది వేళ పటనంబులు చూచి పరుగులెత్తిది వేళ పల్లెటూరే కదా తల్లి కౌగిలి అని మాటకి పూర్తిగా విరుద్ధంగా అలాంటి తల్లి కౌగిలి లాంటి గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎవరికి అన్యాయం చేశారు, ఎవరు ఎవరిని మోసం చేశారు? రాజ్యాంగబద్ధంగా 73, 74 అధికారం ద్వారా సంప్రాప్తించినటువంటి వారి యొక్క విధుల్ని కూడా సైతం లెక్క చేయకుండా పూజ్య బాపూజీ కలగన్నటువంటి గ్రామ రాజ్యాలని పూర్తిగా విధ్వంసం చేసిన ఘనత నీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే నీవు వారికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి నిధులను కూడా కైంకర్యం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేశావు, ఎలా చేశావు అని చెప్పి అడగటానికి కూడా వీలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి సర్పంచుల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి మెంబర్లని, వాళ్ళ హక్కుల్ని పూర్తిగా కాలరాసి విఘాతం కల్పించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా గంగలో కలిపినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. నిధులు కైంకర్యమే చేయటం కాకుండా ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి గ్రామ సర్పంచుల యొక్క చెక్ పవర్ను కూడా ఎవరు నోరెత్తకుండా ఆఖరికి మీ ప్రభుత్వం తరపున గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా ఏకమై ముక్త కంఠంతో మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఎక్కడ కైంకర్యం చేయాల? ఒక పక్కన గ్రామీణ ప్రాంతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్ఆర్జీఎస్ నిధులను కైంకర్యం చేశావు. జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 4,128 కోట్లని దుర్వినియోగం చేశావు. 13,000 కోట్లు పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదావన మళ్లించావు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఉన్న నిధులు కూడా నీకు సరిపోలా. ఆ నిధుల్ని ఏ రకంగా నువ్వు ఖర్చు పెట్టావు ఇంతవరకు లెక్కలు తేల్చినటువంటి గత ప్రభుత్వం యొక్క దాఖలాలు మనకి ఇంకా కాగులు చెప్తా ఉన్నాయి అనేక సందర్భాల్లో. అయినప్పటికీ కూడా మీకు సిగ్గు శరం లేకుండా రోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, ఏదో రకంగా పబ్బం కట్టుకోవాలి, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే విధానం ఇంకా నీకు పోలేదనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నీవు చేసినటువంటి నికృష్టపు చర్యలు రాజ్యాంగ విఘాతమే కలగకుండా ఈ రోజున గ్రామ రాజ్యాలని పూర్తిగా నాశనం చేసి సెక్రటేరియట్ స్టాఫ్ని పూర్తిగా ఈ రోజున ప్యారలల్ గవర్నమెంట్ని నడపడానికి ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళని తుంగలో దొక్కి సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ ద్వారా పెత్తనం చేయించి అధికార దుర్వినియోగం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రివి ఈ భారతదేశంలో నువ్వే అని చెప్పడంలో ఎలాంటి అవాస్తవం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీకు హక్కు లేదు. ఎందుకంటే నీ బకాయిలు చెల్లించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రోజున రైతుల్ని ఈ రోజున దగా చేసి మోసం చేసి రైతాంగానికి నష్టం కలిగించి రైతు ఆత్మహత్యలు జరిగేలాగా, కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగేలాగా ఈ రాష్ట్రంలో మరి 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క పాలన ఈ రోజున రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం, రైతుల యొక్క పండిన పంటలకి గిట్టుబాటు ధర లభించేలాగా చూస్తున్నటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వాన్ని నువ్వు ఈ రోజున తోలనాడుతున్నావు అంటే నీలో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి దుర్బుద్ధి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో 2014-19 అప్పుడు ఆ రోజున ఏ అయితే డ్రౌట్ ప్రాంతాలుగా ఉన్నాయో రాయలసీమ ప్రాంతాల్లో డ్రిప్పు, స్ప్రింక్లర్ ఇరిగేషను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రోజున ఉద్యానవన పంటల్ని పెంపొందించాలని చెప్పి వ్యవసాయం లాభసాటిగా మరల్చాలని చెప్పి ప్రయత్నించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడ కూడా యాంత్రీకరణ అనే మాట లేకుండా 5 ఏళ్ళు పబ్బం గడుపుకున్నటువంటి రైతుల్ని కష్టాలకి నష్టాలని నువ్వే ప్రభుత్వ పరంగా కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి.
ఎప్పుడు ప్రకృతి ద్వారా నష్టం జరిగినటువంటి సందర్భంలో రైతు నష్టపోయాడు తప్పితే ఏ ప్రభుత్వం వల్ల రైతు నష్టపోలే. కానీ నీ యొక్క చర్యల వల్ల, నీ యొక్క విధానం వల్ల, నీ యొక్క ఆలోచన వల్ల ప్రతి రైతు కూడా నష్టపోయినటువంటి ప్రాంతానికి అతీతంగా నష్టపోయినటువంటి పరిస్థితి నీ పాలనలో చూసినటువంటి రైతాంగం ఈ రోజున ఎన్నో రకాలుగా లాభపడతా ఉంది. అంతేకాకుండా నువ్వు ఇవ్వవలసినటువంటి రైతు బకాయిలను కూడా ఈ కూటమి నాయకత్వం చెల్లించటం. అంతేకాకుండా రోడ్లు ఏ రకంగా రోడ్లు వేశాం. గతంలో 2014-19 25,000 కిలోమీటర్ల రోడ్లని గ్రామీణ ప్రాంతంలో వేసినటువంటి ఘనత ఈనాటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం నువ్వు గతంలో నీ పాలనలో కనీసం మెయింటెనెన్స్కి, ఆఖరికి బ్లీచింగ్ పౌడర్కి, ఆఖరికి కరెంటు బల్బు వేసుకోవడానికి కూడా నిధులు లేకుండా చేసి ఉంటే ఈ రోజున దాదాపు 1932 కోట్ల రూపాయల నిధుల్ని 15th ఫైనాన్స్ కింద వచ్చిన నిధుల్ని మరి ఈ రోజున పంచాయతీలకే కేటాయించడం కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపు 1674 కోట్లు ఈ రోజున పంచాయతీలకు చెల్లించాం. అంతేకాకుండా 1450 కోట్ల రూపాయలు కూటమి నాయకత్వంలో విడుదల చేసి గ్రామాలకు ఊపిరి పోసాం. నువ్వు ఎప్పుడైనా ఊపిరి అనే మాటకి అర్థం తెలుసా నీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు ఎప్పుడు పీకలు కోయటం తప్పితే ఊపిరి పోయటం తెలియనాడు నువ్వు ఏం పాలన చేసావో మేమందరం కూడా చూసాం. గత పాలన ఏ రకమైనటువంటి పాలన, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుడు కానీ, కర్షకుడు కానీ, లేకపోతే రైతు కూలి కానీ ఎవరిని కూడా, ఆఖరికి నువ్వు కౌలు రైతులను ఏ రకంగా నాశనం చేసావు కూడా మనం చూసాం. నీ యొక్క పాలనలో ఎవరికి న్యాయం జరిగింది అనేది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నీ పాలన ఉంటే ఈ రోజున మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వెనకబడ్డ వర్గాలను కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న దళిత వర్గాలను కానీ ఈ రోజున అన్ని రకాలుగా కూడా అనేక రకాలైన కార్యక్రమాలని అనేక రూపాల్లో వారి దగ్గరికి తీసుకువెళ్ళి ఈ రోజున సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రోజున ముందుకు తీసుకెళ్ళటానికి మరొక్కసారి పూజ్య బాపూజీ కళ్ళగన్నటువంటి రామరాజ్యాలని ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాలన ఈనాటి పాలన మరలా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అడుగడుగునా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నిధులు పక్కదోవ పట్టిస్తూ ఉన్నాడు. నీకు ఏదైనా అవగాహన నుండి మాట్లాడితే చాలా సంతోషం. గ్రామంలో ఉన్న పరిస్థితిని ఏ రకంగా ఈ రోజున తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే డొంక రోడ్లు కానీ, లేకపోతే అక్కడున్న రైతులను ఆదుకునే విషయంలో కానీ, లేకపోతే దళితులకి సామాజిక న్యాయం చేసే విషయంలో, పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే మహిళలకి ఏ రకంగా ఉచిత బస్సుల్ని మరి ఏర్పాటు చేసినటువంటి అంశం ఈ రోజున మీ అందరికీ తెలిసినటువంటి అంశం. ఎవరూ చేయలేనటువంటి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం అనేది ఈ రోజున భారతదేశ వ్యాప్తిగా ఈరోజు చెప్పుకునేటువంటి మాట. ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉన్నారంటే వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఆ రకంగా మీరు మాట్లాడితే ఏదో చేయొచ్చు, గుడ్డగాల్చి అవతలాడి మీద వేస్తే ఏదో రకంగా అవదా అని చెప్పి ఆ మసిని బట్టి మనం మాట్లాడచ్చు అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ జలజీవన్ మిషన్ని మీరు పూర్తిగా నిధుల్ని దుర్వినియోగం చేస్తే ఈ రోజున దాదాపు 26 లక్షల కనెక్షన్లు ఇవ్వడానికి 2,800 కోట్లతో ఈ రోజున ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అలా ఈ రోజున గ్రామీణ అభివృద్ధి కోసం ఏదైతే ఈ రోజున ఏ అభివృద్ధిని అయితే చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వం ఈ రోజున, అందుకనే ఈ రోజున ప్రజల ప్రభుత్వం ఇది. ప్రజలు విశ్వాసంతో నెగ్గినటువంటి ప్రభుత్వం. మాయ మాటలు చెప్పి భ్రమలకు గురి చేసి ఒక్కసారి గెలిచినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. ఒక అకుంఠిత దీక్షతో, ఒక సంకల్పంతో ప్రతి ఒక్క ఓటరు ఈ యొక్క రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ యొక్క పాలన రావాలి అని చెప్పి, ఈ కూటమి నాయకత్వం రావాలని చెప్పి గెలిపించుకున్నటువంటి ఈ కూటమి నాయకత్వాన్ని కాపాడుకుంటున్నటువంటి ప్రజలకి విశ్వాసంతో, నమ్మకంతో, ఏ రకమైన విశ్వాసంతో, ఏ రకమైనటువంటి ఆశీస్సులతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం గెలిచిందో అందుకే ఈ రోజున మీకు 11 సీట్లు రావడానికి కారణం. చరిత్రలో ఎవరికి రాలా మీకు వచ్చినన్ని సీట్లు. అందుకనే ఆ చరిత్రని మర్చిపోయి మీరు మరలా మాట్లాడుతూ ఉంటుంటే సిగ్గుతో సమాజం తలవంచుకునే పరిస్థితి, మీ మాటలు వినే పరిస్థితి ఎక్కడ లేదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి,
ఏం చేశామని చెప్పి మనం ప్రజల గురించి మాట్లాడుతున్నాం, ఏ రకమైన పాలన అందించామని చెప్పి మనం ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి ఆలోచనలతో మనం ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇవాళ ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల చేత ఈ రోజున సమాజాన్ని అభివృద్ధి చేయడానికి పీపీపీ మోడల్లో ఈ రోజున ఎవరైతే పేదవాడికి వైద్యాన్ని అందించడానికి, ఆరోగ్యాన్ని రక్షించడానికి ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో ముందుకు వెళ్తూ ఉంటుంటే వైద్య కళాశాలలు, దాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేయడానికి 1 కోటి సంతకాలు పెట్టించి ఏం మాయ మాటలు చెప్పి సంతకాలు పెట్టడానికి సంతకం పెట్టయ్యా అంటే ఎవరైనా పెడతారు. దేనికి పెట్టారు, ఎందుకు పెట్టారని నువ్వు పెట్టించిన వాళ్ళతో ఒకళ్ళ చేత మాట్లాడించు, ఏమిటి దానికి అర్థం అని చెప్పి మాట్లాడించు. ఇవాళ నీకు ఈ రోజున కేవలం బురద వేయటానికి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో, ఆధిపత్యంలో, ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో వైద్యాన్ని అందించే విషయంగా అవుట్ పేషెంట్స్ అయితే 100% ఫ్రీగా, అదేవిధంగా ఇన్ పేషెంట్స్ అయితే 70% ఫ్రీగా, ఈ రకంగా సీట్స్కి వచ్చేటట్టుగా 50% ప్రభుత్వ ఆధీనంలోనే సీట్స్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉంటే నువ్వెందుకు 50% సీట్స్కి నువ్వెందుకు ఫీజులు పెంచావు? ఏ ఉద్దేశంతో ఫీజులు పెంచావు? దేనికి పెంచావు? ఎవరు లబ్ధి పొందడానికి పెంచావు? నువ్వు చేసిన తప్పుల్ని ఈ రోజున అలాంటి తప్పులు దొరలకుండా పేదవాడికి విద్య అందాలనే ఆలోచనతో ఈ రోజున ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటుంటే దాన్ని తూర్పారబట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి నీ తూర్పార పట్టే కార్యక్రమం ఎందుకు పనికిరాని కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వెల్లివేసే మాటలు, ఇలాంటి మాటలు ఇంకా కొనసాగించొద్దని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.